మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇండియాలోని అతి పెద్ద నెట్వర్క్లో భాగమైన సుమన్ టీవీ ఇటీవల కాలంలో దుమ్మగూడెం రోడ్డు పైన ఏదైతే దుమ్మగూడెం రోడ్డు పైన వంతెన నిర్మించాలి, రోడ్డు బాగోలేదని కలెక్టర్ స్పందించాలని, లేదా కలెక్టర్ స్పందించకపోతే కష్టమే అని వార్త ద్వారాగా టెలికాస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రావులపల్లి రవికుమార్ గారు సిపిఐ, అలాగే కారం పుల్లయ్య గారు సిపిఎం, అలాగే బీఆర్ఎస్ పార్టీ దుమ్మగూడెం జానీ గారు వీళ్ళు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయాన్ని సుమన్ టీవీ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా సీసీ ద్వారాగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని భారీగా కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రావులపల్లి రాంప్రసాద్ గారు, మానే రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ మన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సమస్య రావడంతో ఎమ్మెల్యే గారు కల్లా వెంకటరావు గారు స్పందించడం జరిగింది. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం, మినిస్టర్ గారు స్పందించడం జరిగింది. అయితే మన దగ్గర ఎమ్మెల్యే గారు భద్రాచలం ఎమ్మెల్యే కల్లం వెంకటరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, దుమ్మగూడెం దగ్గర బ్రిడ్జి ఇక్కడ శాంక్షన్ అయిందని చెప్పని మీ ద్వారాగా చెప్పని అంటున్నారు, ఏమంటారు మీరు? సుమన్ టీవీకి ముందుగా ముఖ్య ధన్యవాదాలు. సమస్యలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి దుమ్మగూడెం మన నియోజకవర్గంలో. గత ప్రభుత్వం నుంచి ఉన్నప్పటి నుంచే మనకి సమస్యలు అనేది తెలుసు. లాస్ట్ ఇయర్ భారీ వర్షాలకు చాలా వరకు రోడ్లు ఇవన్నీ కూడా బ్రీచ్ అవ్వడం జరిగింది. దానివల్ల స్లోగా మనం భద్రాచలం టు చెర్ల దుమ్మగూడెం మండలం తూర్బాగ గ్రామంలో బ్రిడ్జి కలవట్టు కొద్దిగా కుంగటం జరిగింది. దాన్ని డైవర్స్ నుంచి ఒక 6 months అయింది. అది గవర్నమెంట్ దృష్టిలోనే ఉంది. దాన్ని మనం 6 months క్రితమే దాన్ని ఎస్టిమేషన్ వేసి ఎస్టిమేషన్ గవర్నమెంట్కి అప్రూవల్ పంపించడం జరిగింది. దానివల్ల ఈ మధ్యలో కొద్ది మంది పార్టీ నాయకులు ఏదో ఓట్ల బిజినెస్ కొరకు మేము ధర్నాలు చేసాం, దాచకం చేసాం అనేది వాళ్ళ వివేకం. వాళ్ళ పార్టీలు చేసుకోవచ్చు, కానీ ఒక మనిషి ఒక ఎమ్మెల్యే కర్తవ్యం మనం చేసాం. వాళ్ళు ఏదో ధర్నాలు చేసినందుకు నేను భయపడి అభివృద్ధి కాదు. ప్రతి ఒక్క ఫెసిలిటీస్, అదే తూర్బాక కలవట్టు అనేది రహదారి, ఇంపార్టెంట్ అయిన రహదారి. ఇక్కడ మన నియోజకవర్గానికి భద్రాచలం టు వాజేడు వెంకటాపురానికి వెళ్ళటానికి, అదేవిధంగా చెర్ల మండలానికి దుమ్మగూడెం మండలానికి ప్రధాన రహదారి కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని నా మీద ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎప్పుడో ఎస్టిమేషన్ చేయించాను. రోడ్ అండ్ బిల్డింగ్ వాళ్ళు కొంత దాన్ని ఏంటంటే కలవర్ట్ ఎస్టిమేషన్లు కొద్దిగా అంచనా ఎక్కువ వేశారు. దాన్ని అక్కడ ఏంటంటే ఈ అంచనా 2 కలవర్ట్లకే ఎందుకు అంచనా వచ్చిందని, ఎక్కువ ఎస్టిమేషన్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు క్లారిఫికేషన్కి ఫైల్ కొద్ది సర్క్యులేట్ అవ్వడానికి డిలే అయినమాట వాస్తవం. అది ఎందుకైంది, ఎందుకనేది క్లారిటీ రాయడానికి నాకు అర్థం కాదు. అది ఇప్పుడు గతంలో ఉన్న లో లెవెల్ కలవర్ట్లు అన్నింటినీ కూడా హై లెవెల్ కలవర్ట్లు చేయాలనే ఆలోచనతోనే ఇది ఎలా చేస్తున్నాం కదంటే దీన్ని హై లెవెల్ కలవర్ట్గా పెట్టారు. కలవర్ట్కి ఎందుకు ఎక్స్పెండిచర్ అవుతుంది, దానివల్ల కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ డిపార్ట్మెంట్ అవ్వటం, దాన్ని ఎక్స్ప్లెనేషన్ డిపార్ట్మెంట్ డిలే అవ్వటం వల్ల అది లేట్ అయింది. లేకపోతే ఈ టైంకి అవ్వాలి. మనం ఎప్పుడో 6-8 months బ్యాక్ దీనికి మనం ప్రపోజల్ చేసి పంపడం జరిగింది. మనం కలవర్ట్ను డైవర్స్ చేసి ఇచ్చాం, కానీ ప్రధాన రహదారి మనం అది లేట్ అవుతున్న ఉద్దేశం నేను మంత్రులతో మాట్లాడి వెంటనే జీవో రిలీజ్ చేయాలి. వర్షాకాలం వస్తుంది, మళ్ళీ రహదారులందరికీ ఆటంకం కలుగుతుందని అనడం, దాన్ని షార్ట్ టెండర్ వేసి 2,70,00,000తో ప్రధాన రహదారితో కలవాటుతో పాటు హై లెవెల్ కలవాటు చేసి రోడ్డును కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలని ఆలోచనతో ఉన్నదాన్ని ఈరోజు దాన్ని చేయించటం, ఇంకా డిపార్ట్మెంట్ల శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ముందు మొదలు పెట్టేయండి, మీకు ఎవరికి నచ్చినా వాళ్ళకి ఇచ్చేసేయండి, ఎమర్జెన్సీ కాబట్టి మేము 2-3 రోజులు షార్ట్ టెండర్ వేసి 10 రోజుల్లోనే షార్ట్ టెండర్, ఈ 10 రోజుల్లోనే మన ఈ 15వ తారీఖు లోపల టెండర్ ఓపెన్ అయిపోతుంది. ఎవరికి వచ్చినా రాకుండా మనకు నచ్చిన కల్లా ఇచ్చి దాన్ని చేయించేసి ప్రధాన రహదారిని కాపాడటంతో భాగంలో అభివృద్ధిలో భాగంలో చాలా వరకు అభివృద్ధిలో భాగంలో ఇచ్చిన తర్వాత కరకట్ట కానీ సెంట్రల్ లైటింగ్ కానీ మనం
టెంపుల్ డెవలప్మెంట్ అనేక కార్యక్రమంలో భాగంగా ఇది ప్రధానంగా ఇప్పుడు ఎమర్జెన్సీ. ఈ రహదారులు రేపు ఏదైనా కొద్దిగా వర్షాలు కానీ, రేపు గోదావరి లెవెల్ పెరిగినా కానీ 30 feet అలా లెవెల్ పెరిగినా కానీ అది మనకు రేపు కమ్యూనికేషన్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దానికి ప్రధానంగా చేయాలి. ఎమర్జెన్సీగా డిపార్ట్మెంటల్ బాధ్యత, నా బాధ్యత, అందరి బాధ్యత ఉంది. దాన్ని ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేసాం. ఇది చాలామంది ఏదో రాజకీయం నేను చేశాను అనేది తప్పు. ప్రభుత్వం చేస్తుంది, కొన్ని ఎమ్మెల్యేలు చేస్తారు. సరే, ఎవరికి ఉన్న రైట్స్ వాళ్ళు అడిగే రైట్స్ ఉంటాయి కాబట్టి చేయట్లేదు అని అడగటం అంటే అడిగారు. ఆల్రెడీ ప్రపోజల్ ఉన్నప్పుడు అడిగారు, వస్తుంది ఉన్నప్పుడు అడిగారు అంటే వాస్తవం. ఇది ఆల్రెడీ ప్రపోజల్ చేసినప్పుడే వాళ్ళందరూ కూడా ధర్నాలు అదే ప్రపోజల్ మనం ఓ డైవర్షన్ ఇచ్చారంటే దాని ప్రపోజల్కి ఇచ్చినట్లు డైవర్షన్ ఇచ్చాము అంటే కుంగిపోతుంది పట్టించుకోవాలంటే వేరే విషయం. కానీ డైవర్షన్ ఇచ్చినంటే అది గవర్నమెంట్ ప్రపోజల్లో గవర్నమెంట్ కంట్రోల్ మనం నోటీస్లోనే అర్థం. ఆ అర్థాన్ని వాళ్ళందరూ కూడా చేయటం. ఈరోజు ప్రభుత్వం దుమ్ముడ మండలాన్ని కానీ, 3 phase కరెంట్ కానీ, రోడ్లు కానీ, అనేకమైన సిమెంట్ రోడ్లు కానీ, మరియు ఈరోజు కూడా ఒక 3-4 కోట్ల మళ్ళీ కమ్యూనికేషన్ రోడ్, ఒక గ్రామానికి బీటీ రోడ్లు కూడా వచ్చాయి. అలానే ప్రతి ఒక్క రహదారి ఈరోజు నీటి మిషన్ భగీరథ కానీ రకరకాల ఈరోజు 3 phase కరెంట్, సాగునీరు సమస్య కూడా వాళ్ళని తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నా వాటా ఉంటుంది, నా వంతు ఉంటుందని మీకు అందరికీ సవినయంగా మీ అందరికీ తెలియవచ్చు. అయితే ఎవరు ఏదైతే మిత్రపక్షాలు ధర్నా చేసాయనో కాకుండా ప్రజా సమస్య ఏదున్నా కూడా నా నియోజకవర్గంలో తక్షణం చేయడం నా బాధ్యత, నా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని చెప్పని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.